హైదరాబాద్ మేయర్పేట ఎలాగనో విశాఖ మేయర్పేట కూడా అలాగే. ఇప్పుడు మేము 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్న వాళ్ళు మేము 30 సంవత్సరాలు ఉండే వాళ్ళు 5 సంవత్సరాలకు వీళ్ళు మేనేజ్మెంట్ చేసి వీళ్ళు దించినారు. మేయర్పీఠం పోతే ఎంత ఉంటే ఎంత. మేయర్పీఠానికే బాధపడే పరిస్థితులు ఏమి ఉండవు, కానీ కాకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద సీనియర్ లీడర్లు ఉండుకొని నరేంద్ర మోడీ గారు అక్కడ ఉండుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండుకొని కేవలం ఒక మేయర్కు, ఒక మండల ప్రెసిడెంట్కు, ఒక మున్సిపల్ చైర్మన్కు దాంట్లో ప్రయోగాలు చేసి తునిలో అయితే ఒక 4-5 సార్లు మీటింగ్లు పెట్టడం జరిగింది. 4-5 సార్లు మీటింగ్ పెట్టడము, కోరం లేదనడము, మళ్ళీ ఎన్నికపోవడము, రకరకాలు జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ విజయం సాధించడము. ఇప్పుడు సేమ్ విశాఖపట్నంలో కూడా అంతే, దేశాలు కాకుండా విదేశాలకు తీసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చి పెట్టుకున్నారు. కాదు మరి సీఎం రమేష్ గారు ఎందుకని న్యాయం ధర్మం గెలిచిందన్నారు? ఎవరు? సీఎం రమేష్ గారు. ఇప్పుడా కొంతసేపటి క్రితం అవిశ్వాసం వాళ్ళు గెలిచినట్టు న్యాయం ధర్మం, వాళ్ళు చేసినట్టు విజయాలే, వాళ్ళు చేసినట్టు సక్రమంగా ఉంటాయి. ఇప్పుడు మా ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు ఏమని, నరేంద్ర మోడీ గారు ఏం తప్పు చేయలేదు, మేమేం చేయాల్సిన అవసరం లేదని. సీఎం రమేష్ గారు ఏం తప్పు చేయలే, సుజనా చౌదరి గారు బ్యాంకులు ఏం లూటీ చేయలే, ఈ దొంగతనాలు చేసిన వాళ్ళంతా వాళ్ళ కింద పార్టీలో చేయలే, ఇక్కడంతా విదేశాల్లో ఉండే దొంగలందరినీ ప్రోత్సహించి విదేశాల్లో పెట్టి అక్కడి నుండి ఇక్కడ తీసుకురాకుండా పెట్టిన దొంగలందరినీ వీళ్ళేం సపోర్ట్ చేయలే. వీళ్ళు దొంగలు కాదు, 150 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన వాళ్ళు వీళ్ళు ఏం దొంగలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దొంగ. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ అభియోగాలన్నీ రోజు ఒకటి వేసుకుంటా పోతుంటాం. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేము కాబట్టి ఆ అభియోగాలు మోపుతా పోతే అంటే కనీసం వాళ్ళు మా జోలికన్నా రాకుండా ఉంటారు. మేము చేసిన తప్పులను, మేము చేయాల్సినటువంటి హామీలు నెరవేర్చకపోయినా కూడా మమ్మల్ని పట్టించుకోరు. సేమ్ టైంలో వాళ్ళని ఇంకొంచెం కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళని తరిమి కొట్టించి వాళ్ళు అనవసరమైన ఇబ్బందులు పెడితే కనీసం వాళ్ళు స్పందించేది పక్కన పెడితే సోషల్ మీడియాలో సాధారణమైన కార్యకర్తలు కానీ సాధారణమైన ప్రజలు కానీ తిరుగుబాటు చేయకుండా ఉంటారు. అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళకు ఎక్కడైనా ఇబ్బంది జరిగింది వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్తే పొరపాటున పార్టీ ఆపోజిట్ పార్టీ వాళ్ళని కొట్టి లోపల పెడుతున్నారు, మననాడు కొడతారు అని భయపెట్టచ్చు అనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు 50 మంది దాదాపు మండలాలు, మున్సిపాలిటీల్లో రకరకాలుగా ఎన్నిక జరిగితే 39 మంది మేము గెలిచినాం. దీనికి సీఎం పీఠం ఏదో వాళ్ళు దక్కించుకున్నట్టు విశాఖపట్నం కోసం ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి నుండి మేము ముఖ్యమంత్రి గారి షాడో ముఖ్యమంత్రి లోకేష్ గారి నుండి పవన్ కళ్యాణ్ గారి నుండి మొత్తం అందరూ ట్రై చేసి 4 సార్లకు దించి 5వ సారి కూర్చోబెట్టుకున్నారు. అదే పెద్దది కాదు కదా, దాని గురించి బాధపడేది ఎటు తిరిగి తీసుకుంటారని తెలుసు. ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేసి, ఎన్నో రకాలు భయపెట్టి, ఎన్నో రకాలుగా ప్రభావితం చేసి, రకరకాలుగా చేసి వాళ్ళు వారి పీఠంలో కూర్చోవడం అది పెద్ద విజయం అనుకుంటే వాళ్ళు ఆనందపడడం దానికి ఉంది, సునకానందం ఉన్నట్టు. రైట్, మొత్తానికి విశాఖ మేయర్పేట చేజాటం ఏదైతే ఉందో కాస్త బాధ అనిపించలేదా మీకైతే? అరే ఏముంది సార్, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పీక్కుంటారు తెచ్చు, నేను దాంట్లో బయటపడి ఎందుకు పక్క నుంచి కొడతారంటే. అంటే ఇప్పుడు మీ కార్పొరేటర్లు బెదిరించి లాక్కున్నారా మీ కార్పొరేటర్లు, అంతేనా మీరు చెప్పేది? అనుమానం ఎందుకు దాంట్లో, అనుమానం ఎందుకు? అనుమానం ఏముంది అందులో? బెదిరించారు, బ్లాక్ మెయిల్ చేస్తారు, వాళ్ళకి అక్రమ కేసులు పెడతారు, అక్రమ కేసులు పెట్టేళ్ళని చూపిస్తారు, లేదంటే ప్రలోభాలకు ఏమైనా పెట్టుకుంటే అట్లా చేస్తారు. ఏదో ఒక రకమైనటువంటి ప్రభావితం చేసి వాళ్ళని ఖచ్చితంగా మార్చుకునే దానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం టైం అయిపోయింది, ఇంకో సంవత్సరం టైం ఉంది. ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఇచ్చి దాదాపు సంవత్సరం అయితే ఇంకో సంవత్సరం ఉంది. ఈ మధ్యలో మళ్ళీ ఎలక్షన్ వచ్చాయి, అంత లోపల ఉండేదానికి వాళ్ళు పోయి ఏం చేయాలనుకుంటారు అందరికీ తెలుసు. ఇప్పుడు మనం పోవడం వల్ల లాభం లేదనేది వాళ్ళకు తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి ఆ ఇబ్బందులను ఏదో విధంగా ఎదుర్కోవాలంటే 2 రోజులు వాళ్ళ దగ్గర ఉండొచ్చు తట్టుకో, మళ్ళీ ఎలక్షన్ అయిపోయినా ఎలక్షన్ కల్లా మళ్ళీ ఇటు జరుగుతుందాం అనే ఉద్దేశంతో అక్కడ పోయే వాళ్ళు ఉంటారు. అవన్నీ మామూలుగా జరిగేది కదా, ప్రభావితం లేదని మనం ఇంటికి అనుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు భయపడించినా పోయినారు.